హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడీయా? అవును. డీడీ గడికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు. రే మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్. ఆడంటే ఓకే, మీరు ఎందుకు కొడుతున్నారా? మా డాడీ చెప్పినట్టు అనో చేయదని. డాడీ. హలో. మామా లేడీస్ రా. నేను హ్యాండిల్ చేస్తాను, ఇచ్చే. ఏరా. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. లేడీసా? అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామా? ప్రైజ్ ద లార్డ్ జెనీ. ప్రైజ్ ద లార్డ్ డీడీ. నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలనే కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఒంటరిగా ఉంటుంది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను ఒక పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను, మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్నీ పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నెన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. వస్తావా నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికెళ్ళి షురు అయిందిరా. ఇప్పుడు 37 మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాము. 12 భాషల్లో ఐ లవ్ యూ చెప్పాను. అసలు ఆ అమ్మాయి మన కాలేజా కాదని డౌట్ వస్తుంది. అరే చింటూ, ఎందుకురా ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు? నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది, అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. సో స్వీట్. నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. ఓ వచ్చావా? స్టార్ట్ చేయి. హెయిర్ బాగుంది, ఆయిల్ రాసావా, ఫేస్ బాగుంది, పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా, చేయి.
అయితే నేను వెళ్ళనా? వెళ్తున్నా. శృతి, నేను ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా, అది నీకు నచ్చదు. చెప్పేశాను మావా. ఏం చెప్పేశావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. హో, ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసిండు. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది. చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చమని నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయలే. మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి యాంటనీ 20 అని ఒక కూపన్ కోడ్ చెప్తే ఆడు అప్లై చేస్తాడు. చిట్టిల్ నీకు ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు బుక్ పట్టాను, డీడీ గారు కూడా బుక్ పట్టాను. అంటే ఆడుకోనికే. కానీ నేను అట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టరు? నిన్న నేర్పించింది మామ. సరే మామా, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా చల్. అరే రాత్రంతా పత్తాలన్నం గారా, ఏమొచ్చు. అయితే సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడు డిసిప్లిన్కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గరైనా చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్కాట్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్. కొంచెం పడిపోరా. అరే ఇడిపోతున్నావురా. శృతిని వెళ్ళడానికి వెళ్తారా మామ? అరే సాయంత్రం మనం పోయి వెన్నెలవరకు అనుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా పోతావురా? నువ్వు ఉన్నావు కదా, అవునాను. నువ్వు చూసుకో మామ. డీడీ గారిని లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజాడు వెళ్ళిండు. జెన్నీ కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు. మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు. హాయ్. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. కూర్చున్నావా? శృతి, అక్క ఏంటే హైదరాబాద్ కాలేజ్లో అప్లై చేస్తున్నావంట? అది యూఎస్ కాలేజ్లో సీట్ రాలేదు అక్క, అందుకనే ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేయాలి కదా. ఓహో, మరి నాకేంటి ఈ లెటర్లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా? శృతి, ఒక్కసారి ఆలోచించవే. షిట్, it's 8 o'clock. I have to leave. శృతి, ఏంట్రా ఈ హడావిడి? ఏంటి, వాడంటే నీకు ఇష్టమే కదా, ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు. వాడిని ప్రపోజ్ చేయని. ఏంటమ్మా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 years ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. అమ్మా, డీడీ దగ్గరికి ఎవరు అమ్మాయి చూడు. కుసుమా డీడీ అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కాదురా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మాకు లేదా క్యూరియాసిటీ? ఎలా ఎందుకురా
టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ మనోజ్. కావ్య, నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లోట్ చేశాను. నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను. శృతి, నేను నీకు ఒక విషయం. నాకు యూఎస్లో సీట్ వచ్చింది. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. యా, 3 months అయిపోయింది కదా. యా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతామో అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఒక 3 days అవుతా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూఎస్ చెక్ చేసిన ఇంకొక అమ్మాయికి చెప్పి పడేస్తా. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ది బెస్ట్. మనోజ్, శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో డీడీ, నేను వెన్నెల. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడుతున్నానా? డీడీ, నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను. డీడీ, నాకు నిన్ను కలవాలనే ఉంది. కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నిన్ను ఫేస్ చేస్తూ 3 years ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతాను తెలియదా? 4 బట్టరమన్నా.